ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీడీఓ లచ్చయ్య, తహసీల్దార్ రామచందర్, ఎస్ఐ గణేష్లు సర్పంచ్ అభ్యర్థులకు పోలింగ్ ప్రక్రియపై సూచనలు ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా నిబంధనలకు లోబడి జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. పోలింగ్ బూత్లలో ఏజెంట్లు పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తలపై వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని అధికారులు కోరారు. అనేక ఘర్షణలు జరిగి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ మనం ఈ సమావేశాన్ని కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మేము ఉన్న ఉద్యోగస్తులంగా యశస్సులో కేవలము కాంటెస్టింగ్ క్యాండిడేట్ వేపిస్తాము. చేంజెస్ ఉంటే అభ్యర్థులు, క్యాండిడేట్, ఏజెంట్ చేంజెస్ ఉంటే అప్పటికప్పుడు ఆర్ఓ గారు ఏమన్నా ఓట్లు దీని ప్రకారమే మనం చేస్తాం. ఈ టిక్కు మనం పెట్టండి, ఈ ఓటు చదువుకోండి, ఇది ఉంది. ఈ బాటలోనే 3 రైట్ వేసిండు. కాకపోతే అభ్యర్థికి అభిమానం ఉందేమో, కానీ అయిన పరిధిలో ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ముస్తాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులతో సమన్వయ సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే రాబోయే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులందరినీ పిలిపించడం జరిగింది. ఈ సమావేశంలో మా ఎంఆర్ఓ గారు, మా ఎస్ఐ గారు వీళ్ళందరితో అభ్యర్థులతో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పేసి, ఎన్నికల నిర్వహణ జరిగినప్పుడు ఎట్లాంటి పద్ధతులు పాటించాలి, దానికి సంబంధించిన విధి విధానాలు, కౌంటింగ్ అప్పుడు ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుంది, ఆ విషయాలు వాళ్ళకు పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ రూల్స్ను అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎస్ఐ గారు కూడా తను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తను వివరించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు అందజేయడం జరిగింది. అందరూ అభ్యర్థులు సహకరిస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది. ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ముస్తాబాద్ టౌన్ని అత్యంత సమస్యాత్మక ఎలక్షన్ ప్రాంతంగా గుర్తించడం జరిగింది. దీనికి అదనంగా పోలీసు బలగాలు వస్తాయి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఉంటాయి. ఈసారి గతంలో జరిగిన ఎలక్షన్స్లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఈసారి దీన్ని ప్రత్యేకంగా గుర్తించి ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. దీంట్లో 100 మీటర్స్ లైను రూల్ ఒకటి, 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల ముస్తాబాద్ మండలంలో ఎక్కడా కూడా నలుగురికి మించి ఎక్కువ గుమిగూడదు, మరియు సెల్ ఫోన్ లాంటివి అలో చేయడం లేదు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ఆడవాళ్ళని, మగవాళ్ళని ఉమెన్ పీసీలతోని, మేల్ కానిస్టేబుల్తోని చెక్ చేసి పంపడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న న్యూసెన్స్ జరిగినా కూడా కఠినంగా కేసులు నమోదు చేసి